మిక్కిలి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృప చేత మనందరం సజీవ లెక్కలో ఉన్నాం. పరిశుద్ధ గ్రంథం ఏం చెబుతుంది? పరిశుద్ధ గ్రంథం సజీవులే కదా యెహోవా నిన్ను స్తుతించెదరు అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. మనల్ని దేవుడు సజీవుల లెక్కలో ఉంచాడు. ఎందుకంటే మనం దేవుని స్తుతించుటకు, కొనియాడుటకు, ఘనపరుచుటకు, ఆయనను ఆరాధించుటకు. గత కొన్ని దినాలు వారం పైగా సిక్కై బలహీనంగా ఉన్న నన్ను ప్రభు ముట్టి లేవనెత్తి ఈ ఆదివారం మీ మధ్యకి తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా విచిత్రం ఏంటంటే 6వ నెలలో 2025వ సంవత్సరం 6వ నెలలో ఇది చివరి ఆదివారం. మొన్నటి వరకు క్రొత్త సంవత్సరం అన్నాం మనం. క్రొత్త సంవత్సరం వచ్చి 6 నెలలు అయిపోయింది. See how fast the days are running. ఎంత వేగంగా రోజులు గడిచిపోతున్నాయి ఆలోచన చేయండి. మన మీదుగా సెకండ్లు, నిమిషములు, గంటలు, దినములు, వారములు, పక్షములు, నెలలు గడిచిపోతూ ఉన్నాయి. మళ్ళీ అతి త్వరలోనే క్రొత్త సంవత్సరం కూడా వచ్చేస్తుంది. మనం ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి దేవునికి, ఎంత ఘనపరచాలి మనం దేవుని, ఎంత హత్తుకుని ఉండాలి దేవుని, ఎంతగా ఆయనకు లోబడాలి మనం, ఆయనను ఘనపరచాలి. ఆలోచన చేసుకుంటూ మనం కూర్చుంటే మన మనసు ఈ లోకంలో దేని మీద ఉండదు, కేవలం దేవుని మీదనే ఉంటుంది. మనం చదువుకున్న కీర్తనలో 11వ చరణం చదవండి. పది చదవండి. నీ నీతిని నా హృదయములో నుంచుకొని నేను ఓరకుండలేదు. నీ సత్యమును, నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను. నీ కృపను, నీ సత్యమును మహాసమాజములో తెలుపక నేను వాటిని మరుగ చేయలేదు. చాలు. ఎవరు చెబుతున్నారు ఈ మాట? ఆ పైన హెడ్డింగ్ ఉంది. ఎవరు రాశారు ఈ కీర్తన? దావీదు రాశాడు ఈ కీర్తన. రాజయ్యుండి ఒక ఉన్నతమైన స్థానంలో ఉండి ఇశ్రాయేలు చరిత్ర పరిస్థితులనే లేక స్థితిగతులనే మార్చివేస్తూ ఉన్న ఒక అద్భుతమైన స్థానంలో ఉండి ఇశ్రాయేలీలకు 2వ రాజుగా ఉండి భారభరితమైన చాలా బిజీగా ప్రజలను పరిపాలించే స్థానంలో ఉండి ఆ పనిలో ఉన్న దావీదు ఏమంటున్నా, నీ నీతిని, నీ కృపను, నీ రక్షణ నేను మర్చిపోలేదు. నేను మహాసమాజంలో నేను వాటిని గురించి చెప్పకుండా ఉండలేను. దేవుడు చేసిన కార్యములను మనం మర్చిపోవడానికి వీల్లేదు. దేవుడు చేసిన కార్యములను ఇతరులకు చెప్పకుండా ఉండటానికి వీల్లేదు. దావీదంతటి వాడు నేను మర్చిపోను, నేను ఇతరులకు చెప్తాను, మహాసమాజంలో చెప్తాను అంటే
వేర్ డు యూ అండ్ ఐ స్టాండ్? మనం ఎక్కడ నిలబడ్డాం? మనం ఏం చేస్తున్నాం? 6 నెలలు ఈ సంవత్సరంలో మన మీదుగా జరిగిపోయాయి. ఈ 6 నెలల కాలంలో నీ జీవితంలో నువ్వు బ్రతికి ఉండి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కలిగి నీవు ఊపిరి పీల్చుకుంటూ ఉన్నావంటే, ప్రాణంతో ఉన్నావంటే అది ఆయన కృప కాదా? ఆయన నీ జీవితంలో చేసిన కార్యం కాదా? ఆయన చేసిన కార్యాన్ని బట్టి నువ్వు ఆయనను గణపరచలేవా? స్తుతించలేవా? మహాసమాజంలో ఇతరులకు దేవుని గురించి చెప్పలేవా? అంటే నువ్వేం చెబుతావు? చెప్పాలి. ఈ హెచ్చరికతో నేను ఈరోజు వాక్యంలోకి వెళ్ళాలని అనుకుంటూ ఉన్నాను. యోహాను సువార్త 5వ అధ్యాయం, యోహాను సువార్త 5వ అధ్యాయం మొదటి నుండి కొన్ని వచనాలు నేను చదువుతాను. అటు తరువాత యూదుల పండుగ ఒకటి వచ్చెను గనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన యొక్క కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును గనుక ఆ మంటపములలో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండిరి. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల యొక్క మనుష్యుడుండెను. యేసు వాడు పడి ఉండుట చూచి వాడప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలోనున్నాడని ఎరిగి, స్వస్థత పడగోరుచున్నావా అని వాని అడగగా, ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు కనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు తలగించాడు. యేసు, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువమని వానితో చెప్పగా, వెంటనే వాడు స్వస్థత నుండి తన పరుపెత్తుకొని నడిచెను. చాలండి. వెంటనే వాడు తన పరుపెత్తుకొని నడిచెను. చాలా అద్భుతమైన భాగం ఇది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చేసిన అద్భుతములలో ఇది ఒకటి, ప్రత్యేకమైనది. చాలాసార్లు మనం చదువుకుంటూ ఉంటాం, చాలాసార్లు మనం వినే ఉంటాం, చాలాసార్లు ధ్యానించి ఉంటాం. నేను సీనియర్ పాస్టర్ని, బోధకుడిని కాబట్టి చాలాసార్లు బోధించాను కూడా. ఈ భాగం చదువుతూ ఉంటే చాలా ఆశ్చర్యం వేస్తుందండి. భక్తుడు ఎంత స్పష్టముగా దానిని, యోహాను ఎంత స్పష్టముగా, ఎంత వివరంగా ఈ కోనేటి దగ్గర పడి ఉన్న, ఈ కదలలేని స్థితిలో ఉన్న ఈ రోగిని గూర్చి రాశాడు, మనకు అర్థమవుతుంది. బెతెస్దా అనబడిన కోనేరు అని ఉంది. ద పూల్ ఆఫ్ బెతెస్దా, బెతెస్దా అనబడిన కోనేరు. ఈ కోనేరు నేటికి ఉంది. బైబిల్లో ఉన్న ప్రతి పరిస్థితికి చరిత్ర ఆధారం ఉంది.
చరిత్ర ఆధారం లేని గ్రంథం బైబిల్ కాదు. చరిత్ర ఆధారిత గ్రంథం. చరిత్రలోని పురుషుడు యేసుక్రీస్తు. చరిత్ర ఆధారిత గ్రంథం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్. ఈ రోజుకి కూడా బెతెస్దా కోనేరు ఉంది. యెరూషలేము, ఇశ్రాయేలు దేశాన్ని సందర్శిస్తానికి వెళ్ళే ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులు వారు సందర్శించే స్థలాల్లో బెతెస్దా కోనేరు కూడా ఒకటి. సజీవ సాక్ష్యాలుగా ఉన్నాయి. ఆ దేశం ఉంది, ఆ ప్రాంతం ఉంది, యెరూషలేము అనబడే ఆ పట్టణం ఉంది, ఆ జాతి మనుషులు ఉన్నారు, ఆ గోత్రములు ఉన్నాయి. ఇవన్నీ కూడా సజీవ సాక్ష్యాలు. ఎంత అద్భుతం! అందుకే పరిశుద్ధ గ్రంథం సజీవమైనది, ప్రత్యేకమైనది, నమ్మదగినది, అనుసరించదగినది. బెతెస్దా అనబడిన మాటకు అర్థం ఏంటంటే హౌస్ ఆఫ్ కైండ్నెస్, హౌస్ ఆఫ్ మెర్సీ లేదా హౌస్ ఆఫ్ గ్రేస్. ఈ మూడు మాటలు రాయబడ్డాయి. కైండ్నెస్, మెర్సీ, గ్రేస్ అనేవి దగ్గర మాటలు. కైండ్నెస్ అంటే దయ, మెర్సీ అంటే జాలి, గ్రేస్ అంటే కృప. దయ గల ప్రదేశం, జాలి గల ప్రదేశం, కృప గల ప్రదేశం. హౌస్ ఆఫ్ కైండ్నెస్, హౌస్ ఆఫ్ మెర్సీ, హౌస్ ఆఫ్ గ్రేస్. చాలా విచిత్రమైంది. పేరుకు తగ్గట్టుగానే ఆ ప్రదేశము, లేకపోతే ఆ కోనేరు ఉంది. ఆ కోనేటి దగ్గర దయ ఉంది, జాలి ఉంది, కృప ఉంది, దొరుకుద్ది. ఆ కోనేటి దగ్గర పడి ఉన్న వారికి ఎప్పుడైనా ఒకసారి దయ దొరుకుద్ది, జాలి దొరుకుద్ది, కృప దొరుకుద్ది. బైబిల్లో పేర్లకు చాలా అర్థాలు ఉంటాయి. మనుషులు సార్థక నామధేయులుగా ఉంటారంటే పేరుకు తగ్గట్టుగానే వారి జీవితాలు ఉంటాయి. ప్రదేశాలు కూడా అంతే, పేరుకు తగ్గట్టుగానే ఉంటాయి. జీవము గల గ్రంథం కాబట్టి అన్ని ప్రత్యేకంగా ఉంటాయి ఈ గ్రంథంలో. బెతెస్దా కోనేరు దగ్గర చాలా మంది రోగులు పడున్నారు. బైబిల్ ఏం చూస్తున్నాం? ఆ మంటపములలో 5 మంటపాలు ఉన్నాయి. రోగులు, గ్రుడ్డివారు, కుంటివారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండురి. దేర్ వర్ మల్టిట్యూడ్స్ ఆఫ్ పీపుల్. అనేక మంది అక్కడ పడి ఉన్నారు. రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉన్నారు. ఎందుకు పడి ఉన్నారంటే ఏదో ఒక సమయం ముందు దేవుని దొరికి వచ్చి నీటిని కదిపినప్పుడు ఎవడు ముందు పడితే వాడికి స్వస్థత కలుగుద్ది, అతనికి స్వస్థత కలుగుద్ది. అలా జరుగుతుంది. కాబట్టి మెనీ పీపుల్ వర్ దేర్. చాలా మంది ప్రజలు అక్కడ పడి ఉన్నారు, సిక్ పీపుల్. అది బెతెస్దా కోనేరు పరిస్థితి. యెరూషలేము పట్టణంలో ఉన్నది, మహారాజ నగరం, దేవుని పట్టణం, దేవాలయం ఉన్న పట్టణం. దేవాలయం ఉన్న పట్టణంలో రోగులు ఉంటారా? దేవుడున్న జీవితాల్లో, దేవుడున్న పరిస్థితుల్లో రోగము, బలహీనత ఉంటుందా అంటే ఉంటుంది. అక్కడ రోగులు ఉన్నారు,
కానీ ఆ రోగులకు దేవుడు ఏం కలుగు చేశాడు? స్వస్థతను కలుగు చేశాడు. There were sick people with all disability, but God healed them. నవ్వండి, అప్పుడప్పుడు జరిగే కార్యంలో దేవుడు వారిని స్వస్థపరుస్తూ ఉండేవాడు. ఇది అద్భుతమైన విషయం. నేను ఇలా ఆలోచన చేసుకున్నాను. ఒకటి, సిక్ మ్యాన్ అంటే కదలలేని వ్యక్తి. ఆ వ్యక్తి ఎవరండి? కదలలేని ఆ వ్యక్తి. మొట్టమొదటి రాసుకోండి, దేర్ వాజ్ ఎ సిక్ మ్యాన్. రోగి ఉన్నాడు, అనారోగ్యముతో పడి ఉన్నవాడు ఉన్నాడు. ఏ సిక్ మ్యాన్ వాజ్ దేర్. He was disabled. He was desperate. He was disappointed. And he was kept away by many people. చాలా మంది రోగులు ఉంటారు. రోగులందరి పరిస్థితి ఇతనిలా ఉండదు. ఇతను ఎలా ఉన్నాడు? అసలు రోగంతో ఉన్నాడు. మొట్టమొదటిగా హీ వాజ్ డిజేబుల్, కదలలేకుండా ఉన్నాడు. హీ వాజ్ డిస్పరేట్, నిరాశలో ఉన్నాడు. సంవత్సరాలు జరిగిపోతున్న ఇతనికి స్వస్థత రావట్లేదు. హీ వాజ్ డిసప్పాయింటెడ్, అంటే ఇక నాకు జరగదులే అనే నిశ్చయితకు వచ్చేసాడు. ఇంకా ఎందుకంటే ఐ హ్యావ్ నో బడీ. రోగం ఉండి, కదలలేని స్థితిలో ఉండి, ఎవ్వడు లేకపోతే ఆ జీవితం ఎలా ఉంటుందండి? చెప్పండి, ఆలోచన చేయండి సార్. ఎలా ఉంటుంది ఆ జీవితం? కొంచెం జ్వరం వస్తేనే, తలపోటు వస్తేనే, కొంచెం బాగోపోతేనే కొంచెం లేదా తలపోటు వచ్చేస్తుంది. కొంచెం అమృతాంజన్ రాయి, ఆ ట్యాబ్లెట్ ఇలాగి, కాస్తంత కాఫీ పెట్టు, చల్లటి మజ్జిగి అడుగుతారు లేదా? చెప్పండి అమ్మా. He had no one with him. అతనితో ఎవ్వరూ లేరు. He was all alone among the multitudes of people. జన సమూహము గుంపుగా ఉన్న చోట అతడు ఒక్కడే ఉన్నాడు. ఎంత ధైర్య స్థితి అది! ఎంత దుర్భర స్థితి! ఎంత దీన స్థితి అది! ఆలోచన చేయండి. చుట్టూ జనం లొకలొకలాడుతున్నారు, కదులుతూ ఉన్నారు, వందల మంది ప్రజలున్నారు. బట్ among all those people, ఆ ప్రజలందరి మధ్యలో ఏమంటారు? in the midst of the multitudes of people, there was a person. He was all alone. జనసమూహం మధ్య ఒకడున్నాడు. వాడికి ఎవ్వరూ లేరు. వాడిని ప్రేమించేవారు లేరు, వాడిని ద్వేషించేవారు లేరు. అక్కడ వారిని ఆదుకునేవారు లేరు, వారికి సహాయం చేసేవారు లేరు. ఎవ్వడూ లేడు. He was alone there. ఒక్కడే ఉన్నాడు. అందరూ ఉన్నా వీడొక్కడే. చాలాసార్లు మనకు కూడా అందరూ ఉన్నా నేనొక్కడినే అని భావం కలుగుద్ది. భర్త ఉండొచ్చు, భార్య ఉండొచ్చు, పిల్లలు ఉండొచ్చు, తల్లిదండ్రులు ఉండొచ్చు, అత్తమామలు ఉండొచ్చు, ఇంకెవరైనా ఉండొచ్చు, స్నేహితులు ఉండొచ్చు. కానీ కొన్నిసార్లు ఇంటి మీద ఒంటి పిచ్చుకోవాలే నేనున్నాను అనే సందర్భాలు మనకు కలుగుతూ ఉంటాయి. కలిగింది ఎవరికైనా ఎప్పుడైనా? నిజం చెప్పండి. నేను ఒక్కదాన్నే పడ్డాను, నాకు ఎవ్వరూ లేరు, ఎందుకు వచ్చిన బ్రతికిది, నన్ను అర్థం చేసుకునేవాళ్ళు లేరు, నాకు సహాయం చేసేవాళ్ళు లేరు, నాకు తోడ్పడేవాళ్ళు లేరు, ఎందుకు ఈ జీవితం అనే భావం కలుగుద్ది. నాకు కలుగుద్ది, నీకు కలుగుద్ది. కలగని వాడెవడు? ఎవరున్నారు నేను ఒంటరిని అనుకొనని వారు? అందరికీ కలుగుద్ది ఏదో ఒక సందర్భంలో. అయితే ప్రియులారా, ఇక్కడ ఇతడు ఒంటరి కావచ్చు,
నేడు నీవు నేను ఒంటరి కాదు. ఎందుకో తెలుసా? నీ కొరకు నా కొరకు యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్నారు. ఆయన మనను తన బిడ్డలుగా స్వీకరించారు. మనం మాత్రం ఒంటరులు కాదు. ఇతడు ఒంటరి వాడుగా ఉన్నాడు. హీ వాస్ డిజేబుల్, హీ వాస్ డెస్పరేట్ అండ్ హీ వాస్ డిసప్పాయింటెడ్. కదలలేకుండా ఉన్నాడు, నిరాశలో ఉన్నాడు, అమ్మా ఒంటరి వాడిగా ఉన్నాడు. లోన్లీనెస్, ఒంటరితనం. ఒక ఆయన అన్నాడు, లోన్లీనెస్ ఈజ్ లైక్ ఎ ప్రిజన్ అన్నాడు. ఒంటరితనం ఎలాంటిదంటే చెరసాల లాంటిది. ఇఫ్ ఎనీవన్ ఎంటర్స్ into the prison of loneliness, he cannot come by himself. Someone has to bring them out. ఎవరో ఒకరు వాళ్ళని బయటికి తీసుకురావాలి. చాలా మంది ఒంటరితనం అనే చెరసాలలోనికి తమను తాము నెట్టేసుకుంటూ ఉన్నారు. బిక్కుమంటూ చూస్తున్నారు. ఎవరైనా నన్ను విడిపిస్తారా, నాకు బెయిల్ ఇస్తారా, నన్ను బయటికి తీసుకొస్తారా అని. నీ స్థితి అలాగుంటే ఈరోజు దేర్ ఈజ్ ఎ గుడ్ న్యూస్ ఫర్ యు. ఒక శుభవార్త ఉంది. అదేంటంటే యేసుక్రీస్తు ప్రభువు నీ ఒంటరితనంలోంచి నేను బయటికి తీసుకొస్తాడు. He will deliver you from all the loneliness of prison. ఒంటరితనం అనే ఆ చెరలో నుండి నేను విడిపిస్తాడు ఆయన. వాట్ ఎ బ్లెస్డ్ థింగ్ ఇట్ ఈస్ టు థింక్ అబౌట్. ఆలోచించడం ఇది ఎంత గొప్ప విషయం అంటే, ఆలోచించండి. ఇది గొప్ప విషయం. ఇంకా మనం చూస్తే కదలలేని ఆ మానవుడు, ఆ వ్యక్తి లేకపోతే. ఆ తర్వాత చూస్తే అంటే ఒకటిది సిక్ మ్యాన్, కదలలేని ఆ మానవుడు. రెండవది, ఆయా సమయములలో నాకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదలించుట కలదు. నీరు కదలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. రెండవది స్ట్రైకింగ్ మెసెంజర్, కదలించు ఆ దూత. ఒకటి కదలలేని ఆ మానవుడు, సిక్ మ్యాన్. రెండవది స్ట్రైకింగ్ మెసెంజర్, కదిలించు ఆ దూత. దేనిని కదిలిస్తుంది దూత? కోనేటిలో ఉన్న నీటిని కదిలిస్తుంది. ఎప్పుడు కదిలిస్తుంది? ఆయా సమయములందు. రోజుకు ఒక్కసారి కావచ్చు, 100 సార్లు కావచ్చు. కొన్ని సందర్భాలు, ఆయా సందర్భాల్లో దేవుని దూత వచ్చి నీటిని కదిలిస్తూ ఉన్నాడు. స్ట్రైకింగ్ ఏమంటారు? మెసెంజర్. మెసెంజర్ అంటే దేవుని దూత, వర్తమాని. దేవుడు తన దూతను పంపించి ఆ నీటిని కదిలించు అని చెప్పినప్పుడు ఆ దేవుని దూత దేవుని మాటకు లోబడి ఆ నీటిని కదిలిస్తూ ఉంటాం మనం చూస్తూ ఉన్నాం. ఆ నీటిని కదిలించబడినప్పుడు, నీరు కదిలించబడినప్పుడు మొదట ఎవడు దిగునో వాడు ఎలాంటి వ్యాధి గలవాడైనా స్వస్థత పడతా ఉండేవాడు. ఇట్ ఈస్ అ బ్లెస్డ్ థింగ్. ఆలోచన చేస్తే చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. పాపం ఈ మాట ఆ నోట ఈ నోట ఎవరెవరికి చేరింది? ఈ 38 సంవత్సరాల నుండి పడి ఉన్న ఈ రోగి దగ్గర కూడా చేరింది. పాపం ఎంతో ఆసక్తితో ఏదోలాగా ఎవరిని బ్రతిమాలో బామారు తీసుకో ఇక్కడికి వచ్చి ఉండొచ్చు, లేదా ఇతని కుటుంబ సభ్యులు ఈ వారం వదిలిపోతున్నా, మనం చేయలేకపోతున్నాం, సాకరి వీడిని తీసుకెళ్ళి అక్కడ పడేస్తే స్వస్థత పొందుతాడని పడేసి వదిలిపెట్టేసి ఉండొచ్చు. అంతే కదా, నేడు మనం చూస్తూ ఉంటాం కదా అలాంటి పరిస్థితులు. The striking messenger's message, the message of that particular deed, for particular thing, reached around the place. ఆ ప్రదేశం అంతటికి వెళ్ళింది. Everybody came to know that there is a miracle takes place when the striking messenger strikes the water. ఆ దేవుని దూత నీటిని కదిలించినప్పుడు అద్భుతాలు జరిగిన వర్తమానం
ప్రాంతం అంతా తెలిసిపోయిందండి. దేవుడు చేసే అద్భుతమైన కార్యాలు ప్రాంతం అంతటికి తెలియాలి, ప్రతి ఒక్కొక్కరికి తెలియాలి. ఎవ్రీబడి మస్ట్ కమ్ టు నో. ప్రతి ఒక్కొక్కరు తప్పకుండా తెలుసుకోవాలి. అందుకే నేను ఇందాక 45వ కీర్తన 10వ చరణం చదివించాను. అక్కడ దావీదు ఏమంటున్నాడు? ఆయన రక్షణను గురించి, ఆయన నీతిని గురించి, ఆయన చేసే కార్యాల గురించి నేను మర్చిపోను. నేను మహాజన సమూహము ఎదుట అందరికి దాన్ని ఏం చేస్తాను? మరుగు చేయకుండా తెలియజేస్తానంటున్నాడు. When God does miracle, you should not keep quiet. You must open your mouth and tell everybody. దేవుడు అద్భుతమైన కార్యం చేసినప్పుడు నువ్వు నోరు మూసుకోవటానికి వీల్లేదు. ఆ కార్యమును చూచిన నీవు, ఆ కార్యమును పొందిన నీవు, ఆ కార్యమును అనుభవించుచున్న నీవు ఏం చేయాలి? మరచిపోకుండా ఇతరులకు దానిని తెలియచేయాలి, చెప్పాలి. నీళ్ళెవరైనా చేస్తున్నారు, చేస్తుంటే ఇంకా క్రిక్కిరిసుకోవాలి, ప్రాంతం ఇంకా క్రిక్కిరిసుకోవాలి, ఇంకా అనేక మంది రావాలి. ఎందుకంటే there are dozens of people, dozens కాదు, hundreds of people in this particular village who have not known Jesus Christ, who have not accepted the Lord as their personal savior. ఈ ఊర్లో వందల కొలది మంది మనుషులు ఇంకా ఉన్నారు, యేసు క్రీస్తుని ఎరగని వారు, తెలుసుకుని వారు, అంగీకరించిన వారు తమ రక్షకునిగా. కానీ సాక్ష్యం ఏంటి? నీ జీవితంలో దేవుడు చేసిన కార్యాలు ఇతరులకు నువ్వు చెబుతున్నావా? ఏం చెబుతున్నావు ఇతరులకి వెళ్ళి? సంఘమును గూర్చి, సేవను గూర్చి, యేసయ్యను గూర్చి ఏం చెబుతున్నావు? ఆయన చేయ అద్భుతాలు ఇతరులకు వివరించే స్థితిలో ఉన్నావా? సహోదరుడు, సహోదరి, ఆలోచన చేయాలి. ఇక్కడ ఈ బెతెస్దా కోనేరులో ఆయా సమయాల్లో నీరు కదలింపబడుట అనే వర్తమానం అందరికీ చేరింది. ద స్ట్రైకింగ్ మెసెంజర్, కదిలించు ఆ దూత. ఈ సందర్భంగా ఇంకొక మాట చెప్తాను, సందర్భానుసారమైన మాట. దేవుడు తన దాసుని పంపించి ఆయా సందర్భాల్లో ఆయన వర్తమానం ద్వారా నీ హృదయంలో ఏం చేస్తున్నాడు? కదలిక కలుగు చేస్తున్నాడు. He's touching your heart and making a move in your heart. మీ హృదయాలను కదిలిస్తూ ఉన్నాడు. హృదయం లోపల మీ హృదయాలను ఆయన తాకుతూ ఉన్నాడు. మీ హృదయాలను తాకి మీ హృదయంలో కదిలిస్తూ ఉన్నాడు. అయితే నువ్వు కదిలించబడి నీకున్న అపవిత్రమైన స్థితి నుండి విడిపించబడి రక్షణ పొందుతున్నావా? కదిలించబడినప్పుడు ఎవడైతే మొదట పడతాడో వాడు ఎట్టి వ్యాధిగ్రస్తుడైనా స్వస్థత పొందుతున్నాడు. ఎలాంటి వ్యాధిగ్రస్తుడైనా సరే దేవుని వాక్యము ద్వారా నువ్వు కదిలించబడినప్పుడు, ద మెసెంజర్ ఆఫ్ గాడ్ అండ్ ద ప్రీచర్, ద స్పీకర్, ద పాస్టర్, as the messenger of God is making a move in your hearts. పాస్టరు, సువార్తకుడు, సేవకుడు, బోధకుడు దేవుని మెసెంజర్ గా వాక్యము ద్వారా నీ హృదయాలను కదిలిస్తూ ఉన్నప్పుడు నీవు మొదట అంగీకరిస్తే ఎలాంటి పాప రుగ్మత ఉన్నా అది నిన్ను ఏం చేస్తుందండి? విడిచిపోతుంది. చపలు కూడా దేవుని స్తోత్రం చెల్లించండి, గట్టి కొట్టాలి. అది ఎలాంటి రుగ్మత, ఎలాంటి పాప రుగ్మత, ఎలాంటి అలవాటు అయినా సరే దేవుని వాక్యము ద్వారా దేవుడు దాసుడు నిన్ను కదిలించినప్పుడు మొదట నువ్వు చేయవలసిన పని అంగీకరించాలి. అంగీకరించు. యాక్సెప్ట్ that this word is for me, what can offer. God is making a move in my heart. నా హృదయం లోపల ఆయన కదిలిస్తా ఉన్నాడు. మూవింగ్, టచింగ్ మై హార్ట్. నా హృదయాన్ని తాకుతున్నాడు, కదిలిస్తున్నాడు. నీకు ఎప్పుడైనా ఈ భావం కలిగిందా? వాక్యం విన్నప్పుడు ఇది నా కొరకే దేవుడు మాట్లాడుతున్నాడు, నా హృదయం కదిలించబడింది అనే భావం నీకు ఎప్పుడైనా కలిగిందా? సహోదరుడు, సహోదరి, గత రాత్రి నేను మన గ్రూప్స్ లో నా సాక్ష్యం రికార్డ్ చేశారు, దానిని పోస్ట్ చేశారు. ఎంతమంది గమనించారు? దాన్ని చూడండి, నన్ను వినండి.
గంట 20 నిమిషాలు ఉంటుంది. ఆశీర్వదించబడతారు. మీ మాస్టర్ గారు ఏం చేశారు, ఎలా పుట్టారు, ఏంటి, ఏం జరిగింది వినండి. ఊరికనే పోసేమో మీకు మీకంటే ఎక్కువ పని నాకు ఉంటాయి తెలుసా. మీకే చక్కగా వంట, బట్టలు ఉతుక్కుంటాం, మళ్ళీ సాయంకాలం వంట చేసుకుంటాం, అంతే. ఇంకేముంది నీకు పని? మధ్యలో సినిమాలు అవి చూడటం తప్ప ఇంకేముంది నీకు పని? పురుషులైతే ఒక 8 గంటల పాటు కష్టపడి పని చేస్తారు, మీరు కష్టపడతారు. మిగిలిన సమయంలో కొంతసేపు అయినా ఇలాంటి వాటి కొరకు సమయాన్ని ఇవ్వండి. గాడ్ విల్ స్ట్రైక్ యువర్ హార్ట్స్. హృదయాలను కదిలిస్తాడు ఆయన. ఎంతో మంది ఆ సాక్ష్యమును గురించి మెసేజెస్ పెడుతున్నాను. ప్లస్ మీరు విన్నా, బయట వాళ్ళు మనం వింటలేదు. పోయిన వారం కూడా చెప్పాను నేను, క్రితం వారం. బయట వాళ్ళు పెట్టుకుంటున్నారు, నేను పెడుతున్న వాక్యాన్ని, డైలీ ప్రామిస్ ని స్టేటస్ గా. అది చెప్పిన తర్వాత కూడా మనల్ని పెట్టట్లేదు. అది చెప్పిన తర్వాత కూడా మనల్ని బయటికి పెట్టుకుంటారు. విశాఖపట్నం అయిని, హైదరాబాద్ అయిని, బెల్లంపల్లి అయిని, రాజమండ్రి అయిని పెట్టుకుంటూ నేను అది మీ ఇష్టం. కానీ మీ సంఘం, మీ పాస్టర్, మీ ఫెలోషిప్, మీ చర్చల నుంచి వెళ్ళే వాక్యం నువ్వు స్టేటస్గా పెట్టుకోలేవా? ఇతరులు విని, ఇతరులు చదివి ఆశీర్వదించబడరా? పోలాండ్ నుంచి ఒక ఆయన ఫోన్ చేసి, మీరు వాక్యం పెట్టకపోతే ఆ రోజు నేను పొద్దున్న లేచి మీరు పెట్టే డైలీ ప్రామిస్ కొరకు ఎదురు చూస్తాను. ఈరోజు ఎందుకు పెట్టలేదు? రోజు నేను చదువుకున్న తర్వాత ప్రార్థన చేసుకుని బైబిల్ చదువుకున్నాను. నా రోజు పని మొదలు పెడతాను. ఎక్కడంటే పోలాండ్లో కొన్ని వేల మైళ్ళ దూరంలో. నువ్వు స్ట్రైకింగ్ అవ్వట్లేదు, నీకు గాడ్ ఈజ్ నాట్ టచింగ్ యువర్ హార్ట్స్. కదలండి అలా కాస్త. మీ స్టేటస్లన్నీ నేను చూస్తూ ఉంటాను, తప్పేం లేదు. నా స్టేటస్ మీరు చూస్తారు. చాలా స్టేటస్లు పెడుతున్నారు మీరు. మీ పిల్లల గురించి పెట్టుకున్నారు, దట్స్ గ్రేట్. మీకు నచ్చినవి పెట్టుకున్నారు, దట్స్ గ్రేట్. పూలు పెడుతున్నారు, లేకపోతే ఇంకోటి ఏదో పెడుతున్నారు, పాటలు పెడతా ఉన్నారు, కొంతమంది లవ్ సాంగ్స్ పెడుతున్నారు, అది గ్రేట్ అని నేను చెప్పను. కాబట్టి ఏదేదో చేస్తున్నారు. అట్లీస్ట్ డైలీ ప్రామిస్ ఫ్రమ్ యువర్ చర్చ్ అండ్ యువర్ పాస్టర్. మీ చర్చి నుండి, మీ పాస్టర్ నుండి పెడుతున్న ఆ డైలీ ప్రామిస్, డైలీ ఆఫ్టర్ రిసీవింగ్, షేర్ ఇట్ యాజ్ యువర్ ఏమంటారు, స్టేటస్. నీ స్టేటస్ పెరుగుద్ది తెలుసా. నువ్వు ఆశీర్వదించబడతావు. నీ వాక్యం ఎవరైనా మేలు పొందితే ఆ చదివి ఎవరైనా మేలు. ఇప్పుడు ఈరోజు దేవుని సన్నిధికి వెళ్ళడం గురించి పెట్టారు. దేవుని సన్నిధిలో నీ ప్రవర్తన అంతా జాగ్రత్తగా ఉంచుకోమని పెట్టాను. నువ్వు ఎవరికైనా పెట్టి నీ స్టేటస్ చదవాలనుకో, ఆ వ్యక్తి దేవుని సన్నిధికి వెళ్ళి అమలు చేసే వ్యక్తులు కదా చదివి, అయ్యో దేవుని సందులో జాగ్రత్తగా ఉండాలని, ఈ చదవాలని తన ఆలోచన స్థితిని, పద్ధతిని మార్చుకుంటే ఆ బ్లెస్సింగ్ ఎవరికి వస్తుంది? నీకే వస్తుంది, నాకు కాదు. 62 సంవత్సరాల వయసులో గంటలు కష్టపడి కనిపెట్టి పని కొరకు, దేవుని పని కొరకు, వాక్య వ్యాప్తి కొరకు, సేవకులను తర్ఫీదు చేయటం కొరకు సిద్ధపడటం మాత్రమే కాకుండా ఇలాంటి పనులు కూడా స్వతంత్రంగానే చేస్తుంటే మీరు దాన్ని షేర్ చేయట్లేదు. ఎందుకు చెప్తారంటే నేను రాత్రి పెట్టిన టెస్ట్ అని చూసామని ఒకళ్ళు ఇద్దరు చేతులు ఎత్తారు అంతే, అందుకు చెప్పాను. అది కూడా షేర్ చేయట్లేదు. లేకపోతే నేను పదే చెప్పాను ఇలాంటి విషయాలు. ఒకసారి చెప్తే అర్థం, మనిషికి ఒక దెబ్బ డాష్ ఇంకొకటి ఏంటి, మనిషికి ఒక దెబ్బ తర్వాత డాష్. ఎందుకు నేను పలకాలి? నా రోజు పాడు చేసుకోను. మనిషికి ఒక దెబ్బ చెప్పండి, నవ్వేస్తున్నారు కానీ ఏంటి మనిషికి ఒక దెబ్బ అంటున్నారని ఆ క్వశ్చన్ ఏమి రావట్లేదు. మీరు ఇక్కడ లేరు. మనిషికి ఒక మాట అండి, మనిషికి ఒక మాట, డాష్ ఒక స్ట్రైక్, ఒక బీటింగ్. మాట ఒకసారి చెప్తారు, మాట ఒక్కసారి కదుపుతున్నాడు. కడిపినట్ని ఎవడు ఒక్కసారి పడతాడో వాడికి స్వస్థత, మళ్ళీ ఎప్పుడో కదుపుతాడు వచ్చి పడితే వాడికి స్వస్థత. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు కదిలించబడాలి. సాక్ష్యం గురించి ఎందుకు అన్నారంటే, ఆ సాక్ష్యంలో
ఇద్దరు మారు మనసు పొందిన వారి గురించి చెప్పాను నేను. ఆ వాక్యం విని అందరూ ఉన్నారు దేవుని కృప చేత. ఇద్దరు తణుకు పరిసర ప్రాంతాల్లోనే ఉన్నారు. ఒక ఆయన చాలా పెద్ద సేవకుడు తణుకులో, ఇంకొక ఆయన ఉండ్రాజవరంలో సీఎం సేవకుడు, పెద్ద సేవకులే కదా. ఒక ఆయన ఔరంగాబాద్లో నా వాక్యం విని మారు మనసు పొందాడు 87వ సంవత్సరంలో. ఇంకొక ఆయన ఎర్లీ 90s అంటే 92, 94 మధ్యలో ఇంకొక ఆయన రక్షణ పొందారు. అంటే వాక్యము మిమ్మల్ని ఏం చేస్తూ ఉంటుందండి? కదిలిస్తూ ఉంటుంది. దేవుని వాక్యము నిన్ను కదిలించినప్పుడు, దేవుడు నీలో కార్యము చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు నీవు మొదట ఏం చేయాలి? రెస్పాండ్ కావాలి. కదలాలి, కదలాలి, కదలాలి. మరలా చెప్తున్నాను, కదలాలి, స్పందించాలి, నీటిలో పడాలి. అప్పుడు స్వస్థత. ఒకటి చెప్పండి, సిక్ మ్యాన్ అంటే ఎవరండి? కదలలేని ఆ మానవుడు. 2, స్ట్రైకింగ్ మెసెంజర్, కదిలించు ఆయన దూత. మూడవది సింపథెటిక్ మెసాయా, కనికరము కలిగిన అభిషిక్తుడు. సింపథెటిక్ మెసాయా. చూడండి, యేసు వాడు పడి ఉండుట చూచి వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి 6వ వచనం 5:6 స్వస్థపడగోరుచున్నావా అని వాని అడుగగా. సింపథెటిక్ మెసాయా. అక్కడ వేల మంది అంటే జన సమూహములు ఉన్నారు. బట్ జీసస్ పర్టిక్యులర్లీ కేమ్ టు దిస్ మ్యాన్. ఈ వ్యక్తి దగ్గరకు వచ్చాడు. స్ట్రైట్ అవే హి ఇస్ క్వశ్చనింగ్ హిమ్. ఎందుకో తెలుసా? 5వ వచనంలో రాయబడింది, అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడు ఉండెను. There was a person who was at the pool of Bethesda for long 38 years. 38 ఏండ్ల సుదీర్ఘమైన కాలం కదలలేని స్థితిలో ఒకడు బెతెస్దా కోనేరు దగ్గర పడి ఉన్నాడు. అతను ఎలాంటి వాడు? డెస్పరేట్, చెప్పండి, డిజేబుల్, డిసప్పాయింటెడ్. కదలలేని వాడు, నిరాశలో ఉన్నవాడు, బాధలో ఉన్నవాడు, రోగంలో ఉన్నవాడు. అతని స్థితిని చూచాడు యేసయ్య. 38 ఏళ్ళు అంటే మాటలా? చెప్పండి, నేను లెక్కేస్తున్నాను. 38 ఏళ్ళు అంటే లీపు సంవత్సరాలు 9 సార్లు వస్తుంది. లీపు సంవత్సరాలు కలుపుకుంటే 13,879 రోజులు. ఏంటండి? 13,879 రోజులు. 1976 వారములు. 1976 వారములు. 912 పక్షాలు అంటే 15 రోజులు. 912 పక్షాలు. 456 నెలలు. 456 నెలలు. ఇంకా చెప్తే చూడండి, 3,33,096 గంటలు. ఎంతసేపు అండి ఇది? 3,33,096 గంటలు. ఎంతసేపు? సుదీర్ఘమైన కాలం. 1,99,85,760 నిమిషాలు. 1,99,85,760 నిమిషాలు. సింపుల్ విషయం కాదు ఇది, సింపుల్ విషయం కాదు. ఇంకా చూడండి, 191,91,45,600 సెకండ్లు. ఏంటంట? 191,91,45,600 సెకండ్లు. లాంగ్ టైం. అంతకాలంగా కదలలేకుండా పడున్నవాడు. హౌ ఇట్ వాస్ పాసిబుల్? ఎలా జరిగింది అది?
మరి కదలలేని వాడు బెడ్ సోర్స్ వచ్చేస్తే పుండ్లు పడి ఉండొచ్చు, స్నానం చేయకూడదు కంపు కొడుతూ ఉండొచ్చు, తల అట్టలు కట్టేసి ఉండొచ్చు, వస్త్రాలు సరిగ్గా ఉండకపోవచ్చు, వస్త్రాలు మాసి అట్ట కట్టి ఉండొచ్చు. సో ప్యాథటిక్ పర్సన్, చాలా దుఃఖము వేదనలో ఉన్న విచారములో ఉన్న పరిస్థితి. సో సాడ్ కండిషన్, చాలా విచారమైన పరిస్థితి. అందరు కదులుతున్నారు, ఎవ్రీబడి మేకింగ్ మూవ్ హియర్ అండ్ దేర్ అరౌండ్ దిస్ పర్సన్. ఈ వ్యక్తి చుట్టూ ఉండి అటు ఇటు కదులుతూ ఉన్నారు. ఎవ్రీబడి వాజ్ ఓకే, బట్ దిస్ పర్సన్ ఈజ్ అనేబుల్ టు మూవ్. అందరూ బాగానే ఉన్నారు, కదులుతూ ఉన్నారు, కానీ ఇతడు కదలలేకుండా పడి ఉన్నాడు. 119,91,45,600 సెకండ్ల పాట అంటే ఎంత సుదీర్ఘమైన కాలం, 38 ఏళ్ళు. ఆ స్థితిని యేసయ్య చూచాడు. ఇప్పుడు మాటది, పడి ఉండుట చూచి వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి, he knew and he asked. అతను స్వస్థపడగోరుచున్నావా అని అడిగాడు. 3 మాటలు. he saw him, అతనిని చూచాడు. he knew him, అతని ఎరిగి ఉన్నాడు, తెలుసుకున్నాడు. and he asked him, అతనిని అడిగాడు. యేసయ్య ఎంత మంచివాడు. నువ్వు దీన స్థితిలో పడి ఉండేది చూసినప్పుడు, నువ్వు కష్టములో పడి ఉండేది చూసినప్పుడు, నీవు వేదనలో పడి ఉండేది చూసినప్పుడు, నీవు నీ బాధలో పడి ఉండేది చూసినప్పుడు, ఆయన మౌనంగా ఉండలేడు, నిన్ను దాటి వెళ్ళిపోలేడు, నీకు సహాయం చేయకుండా ఉండలేడు. సచ్ ఏ సింపథెటిక్ మెస్సయ్య హి ఈజ్. అంతటి కనికరము కలిగిన వాడు మన మెస్సియ, మన రక్షకుడు, మన యేసయ్య. కనికరము కలిగిన వాడు. హి ఈజ్ ఎ సింపథెటిక్ మెస్సయ్య. నిన్ను చూసి కనికరపడుచూ ఉన్నాడు ఆయన, జాలి పడుచూ ఉన్నాడు ఆయన, దయ చూపించడానికి ఇష్టపడుతున్నాడు, నీకు సహాయం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఎంత మంచి దేవుడు యేసుక్రీస్తు ప్రభువు. నువ్వు నీ రోగంలో, నీ కష్టంలో, నీ వేదనలో, నీ బాధలో, నీ ఇరుకుల్లో, నీ ఇబ్బందులో, కరువులో, కదలలేని స్థితిలో పడి ఉన్నావా? తల ఎత్తలేని స్థితిలో ఉన్నావా? సిగ్గు అవమానంతో కదలలేకుండా పడున్నావా? రోగముతో కదలలేకుండా పడున్నావా? ఆర్థిక పరమైన ఒత్తిళ్ళు, ఇబ్బందుల చేత కదలలేకుండా పడున్నావా? ప్రజలందరూ నిన్ను అపార్థం చేసుకున్నారని బయటికి రాలేకపోతున్నావా? నీకే ఈరోజు ఈ వర్తమానం, నీతోనే మాట్లాడుతున్నాడు దేవుడు. God wants to bless you. దేవుడిని ఆశీర్వదించాలనుకుంటూ ఉన్నాడు. ఆయన నిన్ను దాటిపోవాలనుకోవటం లేదు. యేసయ్య నీ స్థితిలో నువ్వు పడి ఉండడు చూసి నిన్ను దాటి వెళ్ళిపోవాలనుకోవటం లేదు. ఆయన నిన్ను దాటిపోడు, నిన్ను విడిచిపెట్టడు. నీకు సహాయం చేయకుండా, నిన్ను విడిపించకుండా, నీకు మేలు చేయకుండా, నిన్ను కనికరించకుండా ఆయన నిన్ను దాటిపోడు. సహోదరుల సహోదరి, ఆలోచిస్తారా? ఈరోజు ఆలోచించండి, ఆలోచించండి. యేసు ప్రభువా నాకేం చేశాడు, నన్ను విడిచిపెట్టేసి నాకేం చేయట్లేదు అనే భావంలో, బాధలో, తలంపులో ఉన్నవేమో ఉండనక్కర్లేదు. ఆయన నీకు సహాయం చేస్తున్నాడు కాబట్టి నువ్వు ఎక్కడ ఉన్నావు. ఆయనకి నీకు సహాయం చేస్తున్నాడు కాబట్టి నువ్వు బ్రతుకున్నావు. ఆయన నీతో ఉన్నాడు కాబట్టి నువ్వు ఉన్న జీవితాన్ని జీవిస్తున్నావు. నిన్ను దాటిపోవాలని ఆయన కోరుకోవట్లేదు. ఈరోజు నీవున్న పరిస్థితి నుండి ఆయన నిన్ను చూచువాడు, నిన్ను ఎరిగిన వాడు. అతను నిన్ను చూచి, అతను ఎరిగి బహుకాలం అక్కడ పడున్నాడని నిన్ను ఎరిగిన వాడు ఆయన. ఎంతకాలంగా నువ్వు బాధల్లో ఉన్నావో, ఎంతకాలంగా ప్రస్తుతం ఎదుర్కొన్న శ్రమను ఎదుర్కొంటున్నావో, ఎంతకాలంగా నలుగుతూ ఉన్నావో అదంతా ఆయనకు తెలుసు. He knew you, he knows you. నిన్ను ఎరిగిన వాడు ఆయన. ఎరిగేపోవట్లేదు. స్వస్థపడకూర్చున్నావా? డూ యూ వాంట్ టు బి హీల్డ్? స్వస్థపడాలనుకుంటున్నావా అని ఆయన అడుగుతున్నాడు. డూ యూ వాంట్ టు బి హీల్డ్? నువ్వు స్వస్థపడాలనుకుంటున్నావా? నీ జీవితంలో మార్పు కావాలనుకుంటున్నావా? నువ్వు కదలాలని అనుకుంటున్నావా? నువ్వు లేచి వెళ్ళాలని అనుకుంటున్నావా? నీ జీవితం అద్భుతమైన స్థితిని పొందాలని అనుకుంటున్నావా?
అని నేను అడుగుతున్నాను ఈరోజు. ఏం జవాబు చెప్తాం? గాడ్ వాంట్స్ టు చేంజ్ యూ మిరక్యులస్లీ. అద్భుతంగా నిన్ను మార్చేయాలని అనుకుంటున్నాడు. గాడ్ వాంట్స్ టు టర్న్ యువర్ లైఫ్ ఇంటూ గ్లోరియస్ థింగ్. మహిమాన్వితమైన స్థితిలోనికి నీ జీవితాన్ని మార్చేయాలనుకుంటూ ఉన్నాడు. డూ యూ లెట్ హిమ్ టు డూ దట్? అది ఆయన చేయడానికి నువ్వు ఆయనకు అవకాశం ఇస్తావు. నువ్వేమో చాలాసార్లు ఆయన చెయ్యాలనుకుంటున్నాడు కానీ నువ్వు చేయనివ్వట్లా. నీకు అర్థమైంది స్థితి? నిన్ను మార్చాలనుకుంటున్నాడు, నిన్ను బాగు చేయాలనుకుంటున్నాడు, నిన్ను సరి చేయాలనుకుంటున్నాడు, నీకు ఆయన కృప చూపించాలనుకుంటున్నాడు కానీ యు ఆర్ నాట్ ఎలెక్టింగ్ హిమ్ టు డూ. ఆయన చేయటానికి నువ్వు ఆయన చోటు ఇవ్వట్లేదు, అవకాశం ఇవ్వట్లేదు. ఈ రోజైనా ఆయన చోటి నా ప్రియ సహోదరుడు సహోదరి. ఆ తర్వాత చూస్తే ఇంకొక మాట మనం చూస్తాం. 6 నుండి 9 వరకు చూస్తే 7వ వచనం, ఆరోగ్యయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడును లేడు కనుక నేను వచ్చినంతలో మరి ఒకడు వానికంటే నాకంటే ముందుగా నేను ఆయనకు ఉత్తరించాను. యేసు నీవు లేచి నీ పరిపెత్తుకుని నడుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నుండి తన పరుపెత్తుకొని నడిచి. దిస్ ఇస్ ది లాస్ట్ పాయింట్. చివరి మాట, ఇంకా 2 కూడా ఉన్నాయి కానీ చెప్పను. చివరి మాట ఏంటంటే స్టన్నింగ్ మిరాకిల్. ఒకటి సిక్ మ్యాన్, ఎస్ఎం. మీరు చూడండి, సిక్ మ్యాన్ అంటే కదలలేని ఆ వ్యక్తి. వస్తుంది చూసారా? స్ట్రైకింగ్ మెసెంజర్ అక్కడ కూడా ఎస్ఎం మనం చూస్తాం. కదిలించు ఆయన దూత ఇక్కడ మనం చూస్తాం. సింపథెటిక్ మెస్సాయ ఎస్ఎం మనం చూస్తాం. కనికరించు అభిషిక్తుడు మనం చూస్తున్నాం. ఆ 2 అక్షరాలు కొంచెం బ్లంట్ గా రాసుకోండి. ఇక్కడ స్టన్నింగ్ మిరాకిల్, కలలో కూడా అనుకొనని అద్భుతం. కల్లో కూడా ఊహించుంటాడు ఇతను. 38 ఏళ్ళు అయింది. బహుశా కదా చర్మాంకంలోకి వచ్చేసి ఉంటాడు. అయిపోయిందిలే నా పని, ఎవరున్నాడు ఇంకా ఏం చేస్తారు, ఇక్కడ అయిపోతులే నా బ్రతుకు అని నిరాశ నిస్పృహలోకి వెళ్ళిపోయి ఉంటాడు. అయిపోయింది నా స్థితి. 38 ఏళ్ళు ఏమిటా అని అనుకుంటూ ఉండొచ్చు. బట్ దేర్ వాజ్ ఎ స్టన్నింగ్ మిరాకిల్ టుక్ ప్లేస్ ఇన్ హిస్ లైఫ్. అనుకోనని, కలలో అనుకోనని అద్భుతమైన కార్యం జరిగింది. కల్లో కూడా ఊహించిన కార్యాలు చేస్తాడు. కనీసం నీ ఊహలో కూడా లేనటువంటి అద్భుతాలు నీ జీవితంలో దేవుడు చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. యేసయ్య అతనిని స్వస్థపరిచి నువ్వు లేచి నీ పరుపెత్తుకుని వెళ్ళన్నాడు. అంతే, ఏమనలేదు, ముట్టుకోలేదు, ప్రార్థన చేయలేదు, ఓ వరవశందర్ అనలేదు, ఏమనలేదు. He did not even stretch forth his hand. He just told him to do what he has commanded. ఆయన ఏం ఆజ్ఞాపించాడో దాన్ని చేయాలని చెప్పి కోరుకున్నాడు, చేసాడంతే. నువ్వు లేచి నీ పరుపెత్తుకుని వెళ్ళన్నాడు. అంటే నేను కదలలేదు, ఇక్కడ పడున్నాను, నన్ను ఎలా లేవమంటావు అనలేదు. ఈ క్వశ్చన్ అడగలేదు. మనకైతే ఎన్ని ప్రశ్నలు, అన్ని ప్రశ్నలే. ఇది ఎలా జరుగుద్ది, అది ఎలా జరుగుద్ది, ఇది ఎలా కుదురుద్ది, అది ఎలా కుదురుద్ది, అది బోర్డు చెప్పేస్తలేదండి, ఇది ఎలాగా అనుకుంటాము. నో 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 నో. మారు మాట్లాడకుండా వాట్ ఎవర్ ద లార్డ్ సేస్, వాట్ ఎవర్ ద బైబిల్ సేస్, వాట్ ఎవర్ యు హియర్ ఫ్రమ్ ద వర్డ్, యు డూ ఇట్. అంతే, దెన్ యు విల్ బి బ్లెస్డ్. దేవుడు ఏం చెప్తున్నాడు, బైబిల్ ఏం చెప్తున్నాడు, ఏం వింటున్నావో అది చెయ్యి, అంతే, నీకు ఆశీర్వాదం వచ్చేది. మారిపోద్ది. చరిత్ర మారిపోయింది ఇక్కడ, స్థితి మారిపోయింది ఇక్కడది, జీవితం మారిపోయింది. బహుశా నేను అనుకుంటాను అట్టట్లయిపోయిన తల కూడా మంచి తల వచ్చేసి ఉంటుందండి. చిరిగిపోయిన బట్టలు కూడా కొత్త వస్త్రాలు వచ్చేసి ఉంటాయి. పరుగు చుట్టుకుని భుజం మీద పెట్టేసుకున్నాడు. అతని కాళ్ళు ఒక 9 నెలలు, 6 నుంచి 9 నెలలు కనుక కదలకుండా మంచం మీద పడుకుంటే ఈ బ్యాలెన్సింగ్ సిస్టమ్ పోద్ది. మనిషి బుర్రలో నిలబడలేడు. ఎలాగెలా ఏమైపోద్ది, తల ఊగిపోద్ది. కానీ 39 ఏళ్ళు పడిందో వాడు చక్కగా నడిచి వెళ్ళిపోతున్నాడు. అంటే
మెడికల్ గా కూడా అద్భుతాలు చేస్తాడు. హల్లెలూయా. శాస్త్రాన్ని మించి చేసేవాడు ఆయన. హల్లెలూయా. అద్భుతమైన కార్యాలు చేస్తాడు. నువ్వు అనుకోవచ్చు ఇప్పుడు ఎలా నడుస్తానే, నో 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 నో, గెట్ అప్ అండ్ వాక్ అని రెండోసారి చెప్పలేదు. ఇతరులు అనుకోలేదు కూడా, మనం అనుకుంటాం. ఇది ఎలా సాధ్యమనే ప్రశ్న మనకు వస్తుంది. అక్కడ 38 ఏళ్ళుగా పడున్న వానికి రాలేదు. దట్ వాజ్ ది టర్నింగ్ పాయింట్ ఇన్ హిస్ లైఫ్. అతని జీవితంలో మలుపు అది, అద్భుతం అదే, దేవుడు చేసిన కార్యం అదే. నీ జీవితం ఇలాంటి అద్భుతం పొందాలనుకుంటున్నావా? చెప్పింది చెయ్యి, వాక్యం విను, లోబడు, ఆయన ఏం చెబితే అది చెయ్యి, నువ్వు ఆశీర్వదించబడతావు. చేస్తావా? 6 నెలలు జరిగిపోయాయి. 6 నెలల్లో ఎన్ని వారాలు చెప్పండి? 25, 26 వారాలు మన మీదుగా జరిగిపోయాయి. 26 వారాల్లో 26 సార్లు అయిన దేవుడు నీతో మాట్లాడుతాడు. ఏ ఒక్క వర్తమానికైనా నువ్వు లోబడి నీ జీవితాన్ని మార్చుకుని ఆయన చెప్పింది నువ్వు చేసావా? ఆలోచన చేయి. చేస్తే నీ జీవితం ఆశీర్వదించబడతావు. ఒకవేళ చేయకపోతే ఈ రోజైనా, ఈ వాక్యములైనా ఆయన చెప్పింది చేయడానికి ఆయనతో పడదు. ఆయన నిన్ను ఆశీర్వదించడానికి ఆశ కలిగి ఉన్నాడు. ఆయన నీకు అందుబాటులో ఉన్నాడు. ఆయన అద్భుతం చేయాలనుకుంటున్నాడు. ఆయన ఆశగా ఎదురు చూస్తూ ఉన్నాడు. చేస్తావా? అలాగ చేయటానికి దేవుడు సదా మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్. దేవుడు ఈ మాటలు మన వినికిడిలో దీవించి మనల్ని బహుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.